గత 2-3 రోజుల నుండి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఆరోపణల విషయంలో ఇక్కడ సీరియస్‌గానే రియాక్షన్ మరియు యాక్షన్ ఉన్నట్టుగా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీకి మరియు బీజేపీ పార్టీ మధ్య వేదిక అస్సాం రాష్ట్రమైంది. అందుకు కారణం స్వయంగా హేమంత బిశ్వ శర్మ అనగా అక్కడి ముఖ్యమంత్రి భార్య అయినటువంటి రిన్కీ భుయాన్ శర్మకు 3 పాస్‌పోర్ట్స్ ఉన్నాయని 5వ తేదీ రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పవన్ ఖేరా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఆయన మీడియా చైర్మన్‌గా ఉన్నట్లుగా కనబడుతున్నది. అయితే ఆయన చేసినటువంటి ఈ యొక్క ఆరోపణల మీద సీరియస్‌గా రియాక్ట్ అయినటువంటి ముఖ్యమంత్రి మరియు రిన్కీ భుయాన్ శర్మ వాళ్ళు చేసినటువంటి రియాక్షన్ ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు 3 పాస్‌పోర్ట్స్ కలిగి ఉండడం అనేది అంశమే గనుక అయితే ఆ 3 పాస్‌పోర్ట్స్ కలిగిన ఉన్న దేశాలు ఏమిటి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తర్వాత యాంటిగ్వా, బర్బుడా, తర్వాత ఈజిప్ట్. ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి పాస్‌పోర్ట్స్ ఒకటే ఆరోపణ కాదు. దీని తర్వాత అమెరికాలోని ఓమింగ్‌లో ఆమెకు $52,000 కోట్ల అనగా $34.67 బిలియన్ కంపెనీతో పాటుగా దుబాయ్‌లో 2 ప్రాపర్టీస్ ఉన్నాయని ఆ యొక్క ఎన్నికల అఫిడవిట్‌లో ఎవరు ఆ యొక్క విషయాన్ని డిస్క్లోజ్ చేయలేదని చెప్పి ఆరోపణ చేశారు. అయితే ఈ ఆరోపణలు ఎన్నికల సందర్భం కాబట్టి ఆ ఎన్నికలు కూడా ఇటీవల 2 రోజులు మాత్రమే మిగిలింది. ఏప్రిల్ 9 నాడు అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ కాబట్టి సీరియస్‌గా హేమంత బిశ్వ శర్మ మరియు ఆయన భార్య రియాక్ట్ అయ్యి కాంగ్రెస్ చూపించినటువంటి పత్రాలన్నీ నకిలీ అని, అవన్నీ కూడా నకిలీగా సృష్టించినవని చెప్పారు. చెప్తూనే రిన్కీ భుయాన్ శర్మ గౌహతిలోని పాన్ బజార్ పోలీస్ స్టేషన్లో పవన్ ఖేరాపై ఫోర్జరీ మరియు ఇతర సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళదే, సీఎం ఆయనే కాబట్టి పెద్ద విశేషం కాదు, పెద్ద సందర్భం కూడా కాదు. కానీ ఆ యొక్క పరిస్థితుల పట్ల అస్సాము పోలీసులు ఢిల్లీ పోలీసులతో పవన్ ఖేరా ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించిన తర్వాత అక్కడ కొన్ని పత్రాలు దొరికినవి, నేరారోపణ చేయదగిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు అస్సాం పోలీసులు తేల్చారు. మరి ఇంత కొడితే మరి అక్కడ పవన్ ఖేరా ఉన్నారా? పవన్ ఖేరా లేరు. పవన్ ఖేరా అక్కడ లేకుండా ఆయన హైదరాబాద్కు వెళ్ళినట్టుగా, ఆయన తప్పించుకుంటున్నట్టుగా ఆయనపై ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఆయనను పట్టుకొని తీరుతాం, చట్టం తమ పని తాము చేసుకుపోతుంది అని చెప్పి ఈ యొక్క అస్సాం ముఖ్యమంత్రి చెప్తున్నందువలన అది నకిలియా అసలియా ఏమిటి అనే విషయంపై ఎంక్వైరీ చేయించకుండా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈయనపై ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తాడు అనబడేటువంటి ప్రశ్న దేశవ్యాప్తంగా వచ్చినది.